ఈరోజు సింగనగర్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత రాత్రి కేజీఎఫ్ అపార్ట్మెంట్స్ బ్లాక్ నెంబర్ 15 వద్ద ఒక మర్డర్ జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ డిసీజ్డ్ మేసాల కుమార్ అన్న ఇతను మన కృష్ణలంక ఏరియాలో ఉంటూ పెయింటింగ్ వర్క్స్ చేసుకుంటాడు. ఇతనికి మ్యారేజ్ అయింది. భార్యతో గొడవపడి 2 రోజుల నుంచి వీడు ఫ్రెండ్ మరియు బాబాయ్ వరుస అవుతాడు. వీడు పంది ప్రసాద్ అని వీళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నాడు. నిన్న మార్నింగ్ నుంచి కూడా వీళ్ళిద్దరూ మద్యం తాగుతూ ఉండగా మధ్యలో వీళ్ళ తల్లిని, ఎవరైతే పంది ప్రసాద్ ఉన్నాడో మృతుడు తల్లిని ఇతను అసభ్యంగా మాట్లాడాడని చెప్పి ఇతన్ని అంతమొందించాలని చెప్పి అతని మీద కక్ష పెంచుకుని రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన ఇంటి దగ్గరే అపార్ట్మెంట్ కింద ఇతన్ని నాపరాయితోటిని మరి బీరు బాటిల్తోటిని కొట్టడం జరిగింది. ఇతను స్పాట్లోనే చనిపోయాడు. వెంటనే సమాచారం వచ్చిన వెంటనే మన సిఏ గారు సిబ్బంది అంతా కూడా వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించి నైట్ ఇతను ఎవరైనా తెలుసుకుని కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిల్ని 24 గంటల లోపలనే మనం అరెస్ట్ చేయడం జరిగింది. రేపు ఉదయం వీళ్ళని కోర్టులో ప్రవేశపెడతాం. దీంట్లో ఈ ఎవరైతే పంది ప్రసాద్ ఉన్నాడో ఈ పంది ప్రసాద్ ఈ మర్డర్ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాలనీలో ఉన్న తన స్నేహితులైన మెండల యేసు మరియు ప్రశాంత్ కుమార్ వద్దకు వెళ్ళి ఈ జరిగింది చెప్తే వాళ్ళు ఈ బ్లడ్ స్టైన్స్ రక్తం మరకలు ఉన్న బట్టలని వాళ్ళు దీంట్లో ఒక సంచిలో పెట్టి ఈ మెండల యేసు అనేవాడు తన బట్టలో ఈ పంది ప్రసాద్కి వేసుకోమని చెప్పి ఇచ్చాడు. అలాగే ఈ ఆటోలో కూడా రక్తం ఉంటే ఆ రక్తాన్ని కూడా వీళ్ళు కట్టడం జరిగింది. దీని మీద మన సిపి గారి ఉత్తర్వుల ప్రకారము నేను మన సత్యానందం ఆధ్వర్యంలో మన దాడి చంద్రశేఖర్ సిఏ గారు ఈ ముద్దాయిల్ని పంది ప్రసాద్, మెండల యేసు, గద్దల ప్రశాంత్ కుమార్ ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. పథకం అంటే క్షణికావేశం. వాళ్ళ మదర్ని తిట్టాడనే ఉద్దేశంతో క్షణికావేశం ఒక్కడే మర్డర్ చేసింది. కానీ దీంట్లో ఏంటంటే వీళ్ళు 201 కింద వీళ్ళు యాడ్ అవుతున్నారు. ఆ బట్టలు అవన్నీ దాసేయటం, ఆ రక్తం మరకలన్నీ కడిగేయటం చేయటం వల్ల వాళ్ళిద్దరిని కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది.